కాసేపట్లో కర్ణాటక, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు భేటీ కానున్నారు. సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అలమటి ఎత్తు పెంపుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తుంగభద్ర నీటి కేటాయింపులు, వరద నిర్వహణపై చర్చించే సమాచారం ఉంది. కాసేపట్లో కర్ణాటక, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రుల సమావేశం జరగనుంది. సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు భేటీ కానున్నారు. సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా చీఫ్ రిపోర్టర్ వాసు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. వాసు, విధిగా నేడు కర్ణాటక, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రులు కాసేపట్లో సచివాలయంలో భేటీ కాబోతున్నారు. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొక కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు కూడా ఈ భేటీ కాబోతున్నారు. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాల పరిష్కారానికి, ప్రాజెక్టుల మధ్య సమస్యలకు సంబంధించి కూడా ఈ భేటీ చాలా కీలకంగా అవుతుంది. అయితే అలమెట్టికి సంబంధించి ఎత్తు పెంపు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి ఇప్పటికే తెలంగాణ వ్యక్తం చేసింది. అలమెట్టి పెంపుతోటి కూడా ఇప్పటికే కృష్ణానదికి రావాల్సినటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల సాగునీటి ప్రాజెక్టులకు ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా ఉంటే మాత్రమే నీళ్ళు వచ్చే పరిస్థితి. అలమెట్టి ఎత్తు పెంచినట్టయితే ఖచ్చితంగా తెలంగాణకు అన్యాయం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా అలమెట్టి పరిష్కారానికి సంబంధించినటువంటి విషయంలో కూడా భేటీ కాదు. ఇక తుంగభద్ర నదికి నీటి కేటాయింపులకు సంబంధించి కూడా వరద నిర్వహణపై రెండు రాష్ట్రాల మధ్య కూడా అనేక అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా వాటి పరిష్కారం కోసం ఈ భేటీ చాలా కీలకంగా అవుతుంది. ఈ అన్నింటిపైన చర్చించినటువంటి ఇరు రాష్ట్రాల మంత్రులు ఇప్పటికే కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన మరి కాసేపట్లో సచివాలయానికి రాబోతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్ లో ఈ భేటీ కాబోతోంది. అంటే గత దశాబ్దాలుగా కూడా అలమెట్టి డ్యామ్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఎత్తు పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో కూడా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే ట్రిబ్యునల్ దగ్గర కూడా పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అలమెట్టి ఎత్తు పెంపుకు సంబంధించినటువంటి దానిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కల్పిస్తోంది. పూర్తిగా కర్ణాటక నుంచి వస్తున్నటువంటి తెలంగాణ నీటి విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల కావచ్చు, ముంపు ప్రాంతాలకు వ్యవహారం కావచ్చు, పూర్తిగా అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటకకు సంబంధించి తెలంగాణతో ఉన్నటువంటి జల వివాదాల పరిష్కారానికి అయితే ఈ భేటీ చాలా కీలకంగా ఉంటుంది. చూడాలి ఈ భేటీ తర్వాత కర్ణాటక ఎలాంటి క్లారిటీ ఇస్తుంది, ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి అయితే అనాది కాలంగా ఉన్నటువంటి కొన్ని అపరిష్కృతమైనటువంటి సమస్యలకు పరిష్కారం దిశగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు మాత్రం మరికాసేపట్లోనే భేటీ కాబోతున్నారు. వాసు, చెప్పండి, రైతుల సమస్యలు అలాగే నీటి నిర్వహణపై కూడా ఏవైనా నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే కర్ణాటక నుంచి వస్తున్నటువంటి కృష్ణా వాటర్ కు సంబంధించి అక్కడ ప్రాజెక్టులు కొత్తగా నిర్మించినా లేదంటే ఉన్న ప్రాజెక్టులు ఎత్తు పెంచినా తెలంగాణ రైతాంగానికి చాలా పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే సాగునీటికి తెలంగాణకు కష్టంగా మారేటువంటి పరిస్థితి ఉంది. తుంగభద్ర నదికి సంబంధించి కావచ్చు, కృష్ణా నదికి సంబంధించిన విషయంలో కావచ్చు, కొన్ని అంశాలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ నదుల్లో ఎలాంటి నీటి ప్రవాహాన్ని కంట్రోల్ చేయాలి, ఏ మేరకు నీటిని కట్టడి చేయాలనే అంశానికి సంబంధించినటువంటి విషయంలో కూడా అభిప్రాయ భేదాలు గత కొంతకాలంగా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి తుంగభద్ర నది అలమెట్టికి సంబంధించినటువంటి నీటి కేటాయింపుల విషయానికి సంబంధించి కూడా క్లారిటీగా తెలంగాణ అభ్యంతరాలన్నీ కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజుకి వివరించబోతా ఉన్నారు. గతంలో కూడా పలుమార్లు లేఖల ద్వారా కానీ ప్రభుత్వాలు పలుమార్లు కూడా స్పందించుకున్నారు. కానీ ఎక్కడ కూడా ఇరువురు మంత్రులు కలిసి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి ఇద్దరు మంత్రులు ఏకంగా తెలంగాణ సచివాలయానికి కర్ణాటక మంత్రి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు భేటీ అవుతున్నారు. ఈ భేటీకి సంబంధించి తెలంగాణ అభ్యంతరాలను వ్యక్తం చేస్తారు. కర్ణాటక ఏం చెప్పబోతోంది, కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి ఆలోచనతో ఉంది, ఈ నీటి నిర్వహణ అంశాలకు సంబంధించి తెలంగాణ జరుగుతున్న అన్యాయానికి సంబంధించి వాళ్ళు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తారు, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కోరికలు కోరబోతుంది కర్ణాటకకు సంబంధించి. మొత్తానికైతే జల వివాదాల పరిష్కారం, ప్రాజెక్టుల నీటి మెయింటెనెన్స్ తో పాటు కొన్ని ఇతర భూ విభాగాలకు సంబంధించిన కొన్ని అంశాలతో పాటు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి కొన్ని అంశాలన్నీ కూడా ఈరోజు చర్చించి అవి ఏదైతే ఇబ్బంది లేకుండా ఇరు రాష్ట్రాలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కారానికి అయితే ఈ ఇద్దరు మంత్రులు కూడా ఈ చర్చ జరుపుకుంటున్నారు. చర్చ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ వాసు, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్.